బీజేపీ ముఖ్య నేతల మధ్య గ్యాప్ పెరిగింది. ఈ ఎఫెక్ట్ కింది స్థాయి నేతలు కార్యకర్తలపైన పడుతున్నట్లుగా ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఒక్కో నేత వెనుక ఒక్కో గ్రూప్ అన్నట్లుగా పరిస్థితి తయారైందనే డిస్కషన్ జరుగుతోంది. నేతల మధ్య గ్యాప్ అసెంబ్లీ ఎన్నికలపై పడిందని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని బీజేపీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. బీజేపీ రాష్ట్ర పార్టీలో వర్గపోరు కొనసాగుతోంది. ఒక నేతకు మరో నేతకు అస్సలు పడడం లేదని తెలుస్తోంది. ముఖ్య నేతలు కూడా పార్టీ కార్యక్రమాలు ఉంటే తప్ప అసలు కలిసే పరిస్థితి లేదని తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు తెలంగాణకు వచ్చినప్పుడు జాతీయ నేతల టూర్లలోనూ నేతలు కలుసుకుంటున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి బండి సంజయ్ కి మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతున్నట్టు సమాచారం. ఇక మాజీ మంత్రి ఈటెల బండికి అస్సలు పడడం లేదని పార్టీలో టాక్. కిషన్ రెడ్డి లక్ష్మణ్ మధ్య గ్యాప్ ఉందని పార్టీలో చర్చ నడుస్తోంది. ఇక పార్టీ స్టేట్ చీఫ్ కి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మధ్య గ్యాప్ ఉన్నట్టు క్యాడర్ టాక్. ఇక మిగతా ముఖ్య నేతల మధ్య కూడా ఉందనే చర్చ కార్యకర్తల్లో నడుస్తోంది. స్టేట్ కమిటీతో పాటు పార్టీ అనుబంధ సంఘాల నేతల్లోనే విభేదాలు ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. కేవలం నేతల మధ్య కాదు, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలలోనూ గ్రూపులు ఉన్నట్టు తెలుస్తోంది. తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ది వేర్వేరు గ్రూపులని సమాచారం. నేతల గ్రూపుల ప్రభావం కింది స్థాయి క్యాడర్ పైన పడింది. ఫలానా నాయకుడు ఫలానా గ్రూప్ కు అనే ప్రచారం పార్టీలో వినిపిస్తోంది. ముఖ్య నేతల గ్రూపుల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడిందని పార్టీలో చర్చ జరుగుతోంది. మెజార్టీ సీట్లు సాధిస్తామని ఎన్నికల ముందు వరకు చెప్పినా చివరకు 8 సీట్లే దక్కాయంటున్నారు నేతలు. తమ ఓటమికి ఫలానా వారు కారణమని కొందరు అభ్యర్థులు బహిరంగంగానే చెబుతున్నారు. మరో 2-3 నెలల్లో ఎంపీ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోగా నేతలు సెటరైట్ కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్ లో మరింత ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు పార్టీ నేతలు. మరోవైపు ఈ గురువారం బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ముఖ్య నేతలు క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలతో షా మీటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 8 నుంచి 10 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు అగ్రనేతలు. అయితే స్టేట్ టూర్ లో అమిత్ షా ముఖ్య నేతల మధ్య గ్యాప్ తొలగించాలంటున్నారు కార్యకర్తలు. గతంలో అగ్రనేతలు సమన్వయంతో పనిచేయాలని సూచించినా నేతలు మారలేదంటున్నారు లీడర్లు. ఈసారి గట్టి చర్యలు తీసుకోకపోతే ఎంపీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు కష్టమేనంటున్నారు.